జై శ్రీమన్నారాయణ. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకి మత స్వేచ్ఛ ఉంది. హిందూ దేశం మనది. వాళ్ళు స్కూల్స్ నడుపుకుంటారు, కాలేజీలు నడుపుకుంటారు. స్కూల్స్ కాలేజీలలో వాళ్ళ తాలూకా మత విషయాలను బోధించుకుంటారు. ఆ స్వేచ్ఛ వాళ్ళకుంది. మరి ముస్లిమ్స్ ఉన్నారు, పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. వాళ్ళు స్కూల్స్ రన్ చేసుకుంటారు, కాలేజీలు నడుపుకుంటారు, అందులో వాళ్ళ మత విషయాలను బోధిస్తారు. అట్లాంటి స్వేచ్ఛ ఉంది. అలాగే వివాహం చేసుకుంటారు, విడాకులు కూడా తీసుకుంటారు. దీనికోసం సపరేట్గా న్యాయస్థానాలు ఉన్నాయి. మరి హిందువులు అనిపించుకుంటూ హిందువులకు సంబంధించి స్కూళ్ళల్లో కాలేజీల్లో భగవద్గీత బోధించవచ్చుగా, హిందూ ధర్మ విషయాలను బోధించవచ్చుగా, భారతాన్ని బోధించవచ్చుగా, భాగవతాన్ని బోధించవచ్చుగా, రామాయణం బోధించవచ్చుగా. ఎందుకు ఇలా లేదు? దీనికోసం మోడీ సర్కారు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది మా మనవి. హిందూ ధర్మాన్ని కాపాడాలి. మరి ఈ విధంగా హిందువులు మనం చెప్పుకునేదానికి మత స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేదా అని ధర్మం ఏంటి అవుతుంది అన్నటువంటిది ఇప్పుడు అనిపిస్తోంది.